తరతరాలకు తరిగిపోని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలంటే కార్తీక మాసంలో వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఉత్తాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. అలా యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు సరిగ్గా 4 నెలల తర్వాత కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఉత్తానము అంటే మేల్కొనటం అని అర్థం. విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి దీన్ని ఉత్తాన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు ఉత్తాన ఏకాదశి. 2025 సంవత్సరం ఈ ఉత్తాన ఏకాదశి నవంబర్